హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అనూస్ హెల్దీ టాక్స్. సో ఈరోజు వీడియోలో ఏంటంటే మమ్మీ డాడీ ఇంటికి వచ్చారు మా రూమ్కి అన్నట్టు. సో పిల్లలు ఫుల్ హ్యాపీ. సో వచ్చేటప్పుడు ఒట్టిగా రాకుండా సో కొన్ని అవసరమైన థింగ్స్ తీసుకొచ్చారు. కరివేపాకు, బనానాస్, అలానే మమ్మీ మార్నింగ్ పూరీలు చేసిందంట, అది తీసుకొచ్చింది. బాదం మిక్స్ తీసుకొచ్చింది నాకు ఇష్టమని. సో చెట్టు ఉంది కాబట్టి మల్లెపూలు తీసుకొచ్చింది. ఇంటి దగ్గర మటన్ మేకని కట్ చేశారట. సో బోటి, లెగ్స్, బ్రెయిన్, మటన్ తీసుకొచ్చారు. ఇక్కడ బ్రెయిన్ చేస్తున్నాము. డాడీ ఏమో మటన్ కర్రీ వాష్ చేస్తున్నాడు ప్రాపర్గా. ఇది హెడ్ కర్రీ అన్నమాట, తర్వాత చేసుకున్నాం నెక్స్ట్ డే. బ్రెయిన్ కర్రీ మాత్రం ప్రాసెసింగ్లో ఉంది, ఆల్మోస్ట్ డన్. హస్బెండ్ చేస్తున్నాడు ఇది. సో టేస్ట్ బాగా వచ్చిందంట. నాకు చేయనికి రాదు, సో ఆయనే చేశాడు. హెల్దీ అండ్ టేస్టీ అంట. సో ఆ తర్వాత కర్రీ ప్రాసెసింగ్లో ఉందన్నమాట. ఇది కర్రీ డాడీ వాష్ ఇచ్చిన తర్వాత సో నెక్స్ట్ మక్కలు, చిక్కులు నానబెట్టేసుకొని గుడాలు చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది కాంబినేషన్ నాన్ వెజ్తో చాలా బాగుంటాయి. సో అందుకనే నేను అవి చేశాను, నానబెట్టాను. పొద్దున్న నానబెట్టేసుకొని ఈవినింగ్ మనం కుక్కర్లో ఉడికించేసుకోవాలన్నమాట. ఇక్కడ డాడీ శుభ్రంగా వాష్ చేస్తున్నారు బోటీని. వాషింగ్ అయిపోయిన తర్వాత లోపల వీళ్ళు ఇక్కడ బ్రెయిన్ కర్రీ టేస్ట్ చేస్తున్నాడు, ఎట్లా ఉంది ఏంటి అనేది. టేస్ట్ చాలా బాగుందట. మా చిన్న బాబు కూడా ఎంజాయ్ చేశాడు. సో ఆఫ్టర్ వచ్చేసి మేము బాదం మిక్స్ ఎంజాయ్ చేసాము. అమ్మ వాళ్ళు తీసుకొచ్చింది. సో చిన్న బాబు కొంచెం, పెద్ద బాబు కొంచెం, మా హస్బెండ్, నేను అందరం కొంచెం కొంచెం టేస్ట్ చేసాము. చాలా రోజులు అయిన తర్వాత తాగడం బట్టి చాలా బాగా అనిపించింది. సో తాగిన తర్వాత మళ్ళీ ఏం జరిగిందంటే కర్రీ ప్రాసెసింగ్లోకి వెళ్ళిపోయాము. కర్రీ చేసాము. ఆ తర్వాత నేను తాలింపు పెట్టేసాను. వీటికి మక్కల గుడాలు అంటారు కదా, తెలంగాణ సైడ్ వాళ్ళు బాగా తెలుస్తుంది. సో వాటికి తాలింపు పెట్టేసాను ప్రాపర్గా. పెట్టిన తర్వాత అయిపోయింది. మటన్ కర్రీ కూడా ఆల్మోస్ట్ డన్. సో ఇక్కడ బాగా రైస్ చేస్తున్నాను నేను. లెమన్ అవి కట్ చేసి పెట్టాను. ఇది ఎలా ఉంది పోపు పెట్టేసిన తర్వాత పక్కన హాట్ మటన్ కర్రీ అన్నమాట. సో చాలా బాగా వచ్చింది కర్రీ. సో ఇదంతా ఎందుకంటే పెద్ద బాబు ఉండి తాతయ్య మటన్ కర్రీ కావాలి, నల్లి బోన్ కావాలని అడిగినాను, అందుకే తీసుకొచ్చారు. సో డిన్నర్ ఎంజాయ్ చేసామన్నమాట మంచి చాలా రోజుల తర్వాత. సో మమ్మీ వాళ్ళు కూర్చున్న సైడ్ లైటింగ్ ఎక్కువ లేక అట్లా బ్లాక్గా కనిపిస్తుంది. ఎడిటింగ్ ప్రాపర్గా నేర్చుకోవాలి. మార్నింగ్ స్కూల్కి వెళ్ళాలని ఏడుస్తున్నాడు. మనీ ఇచ్చినా కూడా లాస్ట్కి డాడీ తీసుకొచ్చి బండి మీద కూర్చోబెట్టేసరికి ఏడ్చుకుంటూ వెళ్ళాడు. థ్యాంక్స్